పహల్గాం దాడి ఉగ్రవాదులు సురక్షితంగా భారత్లోనే ఉన్నారు. స్థానికులే వారికి ఆశ్రయం ఇచ్చారు. వారికి అన్ని సదుపాయాలు కూర్చి చక్కగా చూసుకుంటున్నారని చెబుతుంది ఎన్ఐఏ. పక్కా ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు దాడి చేశారని, ఆ తర్వాత కూడా ఎక్కడ దాక్కోవాలి, భారత భద్ర దళాల నుంచి ఎలా తప్పించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లను కూడా ముందే చేసుకున్నారు. ఉగ్రవాదులు స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని, వారికి కావలసిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని ఎన్ఐఏ అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించిన జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఉగ్రవాదుల దగ్గర అధునాతనమైన పరికరాలు ఉన్నాయి, అందుకే వారు పోలీసుల నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతున్నారని రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ యాస్మర్ అన్నారు. ఈ ఫోన్లు కారణంగానే భద్రతా దళాలు వారి జాడ కనిపెట్టలేకపోయారని చెప్పారు. దాడి సమయంలో కూడా 3 ఉపగ్రహ ఫోన్లు ఉపయోగించారని, వాటి కారణంగానే భద్రతా దళాలు వారి జాడ తెలుసుకోలేకపోయారని తెలిపారు. ఇక పహల్గాం దాడికి ముందు బైసరన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ముందే రెక్కి నిర్వహించి భారీగా జనం వచ్చాక అదును చూసి అటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. 4 ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. అయితే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.